ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. ఏ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలో తెలుసా? మీ లైఫ్ లో ఆనందాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు జీవితంలో ఒడిదొడుకులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అయితే మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ నాశనాన్ని కొంతమంది వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు. అంటే మీకు దగ్గరలోనే ఉంటారు. అది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, సన్నిహితులుగా మీకు కనిపిస్తుండవచ్చు, మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించి మీరు వారిని దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన శ్రేయోభిలాషులతో మనం ఏ విషయాన్ని పంచుకున్నా కానీ వారి వల్ల మనకు మంచి సలహాలు దొరుకుతాయి. వారి వల్ల మనకు ఎటువంటి కీడు అనేది జరగదు. కానీ మన యొక్క నాశనం కోరుకునే వారితో మనం ఏ విషయాలు షేర్ చేసుకున్నా కానీ ఏ విధంగా ఒక అవకాశం దొరుకుతుంది, ఏ అవకాశాన్ని వినియోగించుకొని వీరిని నాశనం చేద్దాం అనే ఒక ఐడియా వారి లోపల వస్తూ ఉంటుంది. అటువంటి వారిని దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం. కాబట్టి ఎవరు ఎటువంటి వారో గుర్తించాల్సిన అవసరం మీకుంది. అది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కావచ్చు. అంటే సన్నిహితులుగా మీకు బయటికి కనిపిస్తున్నారు కానీ వారు లోపల మీ యొక్క కీడును కోరుకుంటున్నారు. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, పైకి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మన యొక్క కీడును కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి యొక్క మనస్తత్వం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బయటపడుతూ ఉంటుంది. అంటే వారి యొక్క మాట తీరు, ప్రవర్తన మన చెడును వారు కోరుకుంటున్నారని మనకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది వస్తుంది. వారిని గుర్తించి వారిని దూరం పెట్టడం వల్లనే మీ జీవితంలో మీరు సక్సెస్ వైపు దూసుకుని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా మీ ఆనందాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వటం, అంటే ఆ సలహాలు మీరు విని వాటిని అమలు చేస్తే కనుక దానివల్ల మంచి జరగటం అటుంచి అనేక రకాలుగా మీకు కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా సలహాలు ఇచ్చేవారిని, ఈ విధంగా మీ నాశనం కోరుకునే వారిని మీరు దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు, మానసికంగా కృంగిపోతారు, కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి, మీ శ్రేయోభిలాషులను కోల్పోతారు, బంధువులతో గొడవలు జరుగుతాయి. ఈ విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టే స్వభావం అనేది వారికి ఉంటుంది. అంటే మీరు అందరితో విడిపోవాలని, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండకూడదని, మీ యొక్క ఆరోగ్యం పాడు కావాలని, మీకు అనేక రకాలుగా కీడు జరగాలని వారు కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం. వారి వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారి వల్ల మీ జీవితం నాశనమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని పాటించడానికి ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించాలి. అలాగే 1కి 10 సార్లు మీకు మీరుగా ఆలోచించాలి. ఈ సలహా పాటించడం వల్ల మాకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా? ఈ సలహా వారు ఎందుకు ఇచ్చారు? వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది? అంటే పైకి ప్రేమగా మాట్లాడినంత మాత్రాన వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారా, మంచిని కోరుకుంటున్నారా అనే విషయం మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే వారు మీ ఆనందాన్ని దూరం చేస్తారు. మీరు ఆర్థికంగా నష్టపోయే విధంగా, అలాగే కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరిగే విధంగా ఏవో ఒక సలహాలు ఇచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించి మీరు దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు వీలైనంత వరకు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఎన్నో రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మారుస్తుంది. శివారాధన చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.